వచ్చిన కొత్తలో ఇక్కడ ఆచారాలు కట్టుబాట్లు చూసి నన్ను నరకంలో తోసేసి వెళ్ళిపోయావనుకున్నాను మమ్మ. కానీ అప్పుడు నువ్వు దూరమైన బాధలో నాకు అర్థం కాలేదు. కానీ ఆ బాధని మర్చిపోవడానికి వీళ్ళు చూపిస్తున్న ప్రేమ ఆప్యాయత చూసి అర్థమైందమ్మా. ఇక్కడ మనుషులు ఎంత గొప్పవాళ్ళో. నీకిచ్చిన మాట ప్రకారం మీ అక్క నన్ను సొంత కూతుర్లా చూసుకుంటుంది మామ. ఇక్కడ కల్మషం లేని ఈ మనుషుల్ని చూసాక నాకు నమ్మకం వచ్చింది మమ్మ. నన్ను ఈ కొత్త ప్రపంచానికి పరిచయం చేశావు. జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలనిచ్చావు. థ్యాంక్ యూ మమ్మ. థ్యాంక్ యూ సో మచ్. ఏడవకు రామా. అమ్మా, ఏంటమ్మా ఇది? ఆద్యకి ఎలా చెప్తే అర్థమవుతుంది? అసలు మనల్ని వదిలి వెళ్ళిపోవాలని ఎలా అనిపిస్తుందమ్మా? ఇన్నాళ్ళు అక్క చెల్లెలలా కలుస్తున్నాం. ఏదైనా బాధ వస్తే అమ్మలా ఓదార్చింది, భయం వేస్తే నాన్నలా ధైర్యం చెప్పింది. నా కోసం ఇంత చేసిన తను ఇప్పుడు బాబాయ్ పిలవగానే వెళ్ళిపోతుందా? నా మీద కొంచెమైనా ప్రేమ లేదా అమ్మా? మనలో ఒకరిగా కలిసిపోయిందనుకున్నాను. ఒక మంచి వ్యక్తి పరిచయమైందని ఆనందపడ్డానమ్మా. ఇప్పుడు వెళ్ళిపోతానంటుందమ్మా. అమ్మా, నువ్వే ఎలాగైనా ఆపాలమ్మా. రామా, చెప్పి చూశాను రామా. తను కూడా మా చెల్లెల్లాగే మొండిగట్టం. అనుకున్నదే జరగాలనుకుంటుంది. వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నప్పుడు నేను మాత్రం ఎలా ఆపగలను? అంటే మన బాధ తనకి అర్థం కాదా? ఆ మాత్రం జాలి కూడా లేకపోతే ఎలా అమ్మా? రామా, తను బాధలో ఉన్నప్పుడు ఈ ఇంటికొచ్చింది. ఇక్కడ ఆ బాధలన్నీ మర్చిపోయింది. ఇప్పుడు తను వెళ్తానంటే సంతోషంగా పంపించేయాలి. మన కోసం ఉండమనటం స్వార్థం అవుతుంది. అది కాదమ్మా. అసలు ఆద్య లేకపోతే నాకేం తోచదు. అసలు కాలేజ్కి వెళ్తున్నానంటే కారణం ఆద్యమ్మ. ఆద్య ఇచ్చిన ధైర్యంతోనే నేను హాకీ ఆడుతున్నానమ్మా. అసలు నేను హాకీలో కాదు, ఏ విషయంలోనైనా గెలవగలను అంటే అది కేవలం ఆద్య ఇచ్చిన నమ్మకంతోనే అమ్మా. నాకు నా మీదే నమ్మకం కలిగించింది. ఇప్పుడు తను లేకుండా నేను కాలేజ్కి ఎలా వెళ్ళనమ్మా? హాకీ ఎలా ఆడాలి? అమ్మా చెప్పమ్మా, చెప్పు. మనందరి సంతోషం కోసమైనా ఆద్యను ఉండమని చెప్పమ్మా. అమ్మా, ఉండమని చెప్పమ్మా. రామా, వదినా, నువ్వు ఇంటి ఆడపడుచువి కదా, నీకోసం ఎప్పుడైనా అలా కేక్ కట్ చేసిందా? యాపిల్ ముక్క కూడా కట్ చేయలేదు. పోనీ శుభాకాంక్షలు ఏమైనా చెప్పిందా? చెప్పలేదు పార్వతి. కనీసం జానకక్కకి నీ పుట్టినరోజైనా గుర్తుందా? లేదు పార్వతి. మరి ఈ ఆద్య పుట్టినరోజు
ఎంత ఆడంబరంగా చేస్తుందో చూసావా వదినా? హ్మ్, నువ్వు అంత లోకువైపోయావా? చెప్పాను కదా పార్వతి, ఆద్య ఈ ఇంట్లో చేసుకోబోయే ఆఖరి వేడుక. ఆ తర్వాత ఎలాగో ఈ ఇంట్లో ఉండదు కదా. హా, ఏమో వదినా, ఇంట్లో అందరూ ఇంత ప్రేమ చూపిస్తున్నారు, చివరి నిమిషంలో వెళ్లకుండా ఆపేస్తారో ఏమో. ఏంటి పార్వతి నువ్వు? ఇప్పటికే దానివల్ల సగం చచ్చాను. ఇలాంటివన్నీ చెప్పి నువ్వు పూర్తిగా చంపేయకు. ఆహా, అయ్యో, ఇది చిన్న అనుమానం మాత్రమే వదినా. ఈ అనుమానం నిజం కాకూడదని కోరుకుంటున్నాను. నిజం కాదులే పార్వతి, ఎందుకంటే వదిన మీద కంటే నాకు ఆద్య మీదే ఎక్కువ నమ్మకం ఉంది. అది ఒక్కసారి నిర్ణయించుకున్నాక ఎవరాపినా ఆగదు. ఏంటివన్నీ? నా బర్త్డేకి ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నారా? మరి నీ పుట్టినరోజంటే అందరికీ గుర్తుండిపోవాలి కదా ఆద్య. ఎందుకంటే మళ్ళీ మేం చేసే అదృష్టం లేదు కదా. నువ్వు ఊరెళ్ళిపోతున్నావు కదా. నేను వెళుతున్నందుకు మీరింకా బాధపడుతున్నారా? నేనేం బాధపడట్లేదు ఆద్య. అయినా నువ్వెక్కడుంటే ఏముంది, క్షేమంగా ఉండటం మాకు కావాలి. ఏర్పాట్లు చాలా బాగా చేస్తున్నారు. మిర్చి లైట్స్, బెలూన్స్, డెకరేషన్ ఐటమ్స్. నా చిన్నప్పటి నుంచి మా మమ్మ ఇలాగే డెకరేషన్ చేసేది. పోనీలే ఆద్య, బిట్టు, ఇప్పుడు చెప్పు, పెయింటింగ్ ఎలా ఉంది? వావ్, సూపర్ అక్క. స్కూల్లో మా డ్రాయింగ్ టీచర్ కంటే నువ్వే చాలా బాగా గీసావు. థ్యాంక్ యూ బిట్టు. దీన్ని గిఫ్ట్ గా ఇచ్చి ఆద్యని ఇంప్రెస్ చేస్తాను. అవునక్క, ఈ గిఫ్ట్ తోనే కదా సర్ప్రైజ్ కూడా చేయాలనుకుంటున్నావు. అవును బిట్టు, ఆద్య ఈ గిఫ్ట్ చూసినప్పుడల్లా నేనే గుర్తుకు రావాలి. ఇది తన లైఫ్ లోనే బెస్ట్ మెమరీగా ఉండిపోవాలి. అక్క, అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి, కానీ దీన్ని సర్ప్రైజ్ గా ఇవ్వడం మాత్రం కుదరదు. ఎందుకు బిట్టు? ఎందుకంటే నా సర్ప్రైజ్ అందరికీ తెలిసిపోయింది కదా. ఇప్పుడు నీ సర్ప్రైజ్ కూడా అందరికీ ఆజక్కి తెలిసేలా చేస్తాను. హ, ఏ బిట్టు వద్దు, అంత పని మాత్రం చేయకురా. లేదక్క, చేస్తే ఇద్దరం సర్ప్రైజ్ చేయాలి, లేదంటే ఎవరు చేయకూడదు. సరే అక్క. నీ నిర్ణయం మాత్రం మార్చుకోనంటావు. తప్పదు రామలక్ష్మి, నేను వెళ్ళాలి. తప్పదంటున్నావు, అసలు కారణం మాత్రం చెప్పవు. నిజంగా నువ్వు బాబాయ్ గారు పిలిచారనే వెళ్ళిపోతున్నావా? నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? నిజంగానే వెళ్తున్నాను. నేను నమ్మను ఆద్య. నాకు చిన్న గాయమైనా తట్టుకోలేవు, నన్ను చూడకుండా ఉండలేవు. అయినా మనసు చంపుకొని వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావంటే ఏదో బలమైన కారణమే ఉండుంటుంది.
ఆ కారణం ఏంటో చెప్ప ఆద్య. నీకు నేను సాయం చేస్తాను. పనమ్మాయి ఊరెళ్తానని చెప్పింది. వారం రోజులు రావడం కుదరదు అని చెప్పింది. మరి జ్వరంతో 2 రోజులు పడుకున్నా నా రూమ్ ఎవరు క్లీన్ చేసి ఉంటారు? బెటర్ మీకు జ్వరంగా ఉందని తెలిసి వచ్చాను. అప్పటికే మీరు నిద్రలో ఉన్నారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక లేపలేదు. ఒళ్ళంతా కాలిపోతుంటే తడిగుడ్డ పెట్టాను. అలాగే మీకోసం వంట కూడా చేసి పెట్టాను. లేవగానే ఫ్రెష్ అయి భోజనం చేయండి. ఎవరై ఉంటారు? రమణమ్మ కాదని కన్ఫర్మ్ అయింది. మరి నా కోసం ఇంత శ్రమ తీసుకొని ఇవన్నీ చేయాల్సిన అవసరం ఎవరికుంది? ఖచ్చితంగా ఈ క్యాప్ ఇదంతా చేసిన వాళ్ళది అయి ఉంటుంది. ఇంతకీ తనెవరు? అసలు మన కోసం ఎవరూ రారనుకున్నానే. నా కోసం వంట చేసి రూమ్ క్లీన్ చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? అసలు ఎవరై ఉంటారు? రామలక్ష్మి, ఇటు రామ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. నువ్వేంటి ఇక్కడ? అది కోచ్ సార్కి జ్వరంగా ఉంది అన్నారు. తనకే ఫ్రూట్స్ తీసుకొచ్చాను. మాట్లాడి వెళ్ళిపోతాను సార్. అవునా, మంచి పని చేసావమ్మా. కానీ స్టాఫ్ క్వార్టర్స్కి స్టూడెంట్స్ రాకూడదు. ఎవరైనా చూసే లోపుగా నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో. సార్, కనీసం ఈ ఫ్రూట్స్ అయినా అక్కడ పెట్టేసి వెళ్తాను. సరే, త్వరగా వెళ్ళమ్మా. ఎవరు లేర్రా? నాతో పాటు రావడం ఇష్టం లేకపోతే ముందు నేను వెళ్తాను, తర్వాత నువ్వైనా ఇంటికి రా. మేము నీకోసం ఇంత చేస్తుంటే నువ్వేంట్రా మమ్మల్ని పక్కన పెట్టేశావు? ఓహో, అలాగా? అయితే మీరే ఒక మనిషిని పంపించి రూమ్ అంతా క్లీన్ చేయించారు. నేనెవరినో పంపించడం ఏంట్రా? ఈ పనులన్నీ నేను చేసి పెట్టానా? అది కాదమ్మా, మీ అమ్మ ఉన్నప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర తప్ప కిచెన్లో నిన్నెప్పుడూ చూడలేదు. నువ్వు ఏ రోజు గరిట పట్టినట్లేదు. ఈరోజు కాఫీ ఇంత అద్భుతంగా పెట్టావు. ఇంతకీ ఎక్కడ నేర్చుకున్నావు?
పెద్దమ్మ నేర్పించింది. గుడ్, చాలా బాగుంది. నేను ఉన్నన్ని రోజులే కాదు, ఆస్ట్రేలియా వెళ్ళాక కూడా ఈ కాఫీతోనే డే స్టార్ట్ అవుతుంది. మీరు ఫ్రెష్ అప్ అవ్వండి, నేను టిఫిన్ తీసుకొస్తాను. ఆద్య, ఒక్క నిమిషం అమ్మా. నీ బర్త్డే కోసం నీకు నచ్చిన డ్రెస్ తీసుకొచ్చాను. నీకోసమే తీసుకో. ఏంటి కిషోర్ గారు, ఆర్చికి డ్రెస్ తీసుకొచ్చారా? అవునండి, తనకి చిన్నప్పటి నుంచి తనకి ఏం కావాలన్నా మొహమాటం లేకుండా అడిగేది. ఇలాంటి డ్రెస్ కొనివ్వమని మారం చేసేది. అది గుర్తొచ్చే ఈ డ్రెస్ తీసుకొచ్చాను. కానీ బర్త్డేకి ఈ డ్రెస్ కంటే మన సంప్రదాయం ప్రకారం మంచి చీర కట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అందుకే చీర తీసుకొచ్చాను. ఏంట్రా సీను, వెళ్ళిపోతానన్నావు, మళ్ళీ వచ్చావే? ఏంటమ్మా, నేను రావడం నీకు ఇష్టం లేదా? అది కాదురా, ముఖ్యమైన పని మీద వెళ్ళావేమో అనుకున్నాను. నువ్వుండడం నాకిష్టం లేకపోవడం ఏంటి? నువ్వెప్పుడూ నా కళ్ళ ముందే ఉండాలని కోరుకుంటాను కదా. సరే అమ్మా, కాసేపు నన్ను ఒంటరిగా వదిలే, బాగా తలనొప్పిగా ఉంది. ఈ ఇంట్లో నీకెప్పుడు కోపం వస్తుందో, ఎప్పుడు ఆనందం వస్తుందో నీకే అర్థం కావట్లేదురా. తొందరలో పెళ్లి జరగబోతుంది. చారుతో నీ పెళ్లి అయ్యేంత వరకు నువ్వు సెట్టే అవ్వవురా. ఇప్పుడు ఆ పెళ్లి టాపిక్ ఎందుకు మధ్యలో? నువ్వు వెళ్ళమ్మా. సర్లేరా, నేను పని మీద బయటికి వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్త. తీసుకో. ఏంటి కనిపిస్తుంది? శ్రీనుయేనా లేకపోతే నా భ్రమ? సర్లే, ఈ కన్ఫ్యూజన్ ఎందుకు, ఒకసారి చూస్తే తెలుస్తుంది కదా. ఊరెళ్ళిపోవడానికే డిసైడ్ అయ్యావు. కనీసం అప్పటి వరకైనా నాతో మాట్లాడవా? చెప్పు రమా. చూస్తుంటే ఏదో బాధలో ఉన్నావని అర్థమవుతుంది. మాట్లాడితే తడబడుతున్నావు. నీకు నచ్చినట్టుగానే ఊరెళ్తున్నావు, కానీ మనసులో ఏదో బాధ ఉందా అద్య? ఎందుకు బాధపడుతున్నావో అది మాత్రం చెప్పు. మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్తున్నాను కదా, అందుకే బాధపడుతున్నాను. ఆద్య, నువ్వు ఊరెళ్ళిపోతే ఒక్క బాబాయ్ గారు సంతోషిస్తారేమో, కానీ ఇక్కడ ఇంతమంది బాధపడతారు. ఆఖరికి నువ్వు కూడా. బాబాయ్ గారు వెళ్ళిపోయాక ఒక ఫోన్ మాట్లాడి మేనేజ్ చేయొచ్చు ఆద్య, కానీ మన మధ్య ఉన్న బంధాన్ని మర్చిపోకు. సారీ రామా. అయితే నువ్వు నా మాట వినవా? ఏంటి ఆద్య, మాట్లాడటం నాకు నేర్పించి ఈ మధ్య నువ్వు మౌనంగా ఉంటున్నావు. ఎలాగో వదిలేసి వెళ్ళిపోతున్నావు కదా, కనీసం ఇప్పుడైనా మాట్లాడు,
రమా, ఈ సారీ బాగుందా? బాగుంది. ఎవరు తీసుకొచ్చారు? పెద్దమ్మ. అమ్మ తీసుకొచ్చిందా? చాలా బాగుంది ఆద్య. చూసావా, అమ్మ కూడా నువ్వంటే ఎంత ఇష్టమో. మరి ఈ డ్రెస్ ఎవరికి? అది నాన్న బర్త్డేకి గిఫ్ట్గా తీసుకుని వచ్చారు. బట్ నాకు పెద్దమ్మ ఇచ్చిన సారీ కట్టుకోవాలనుంది. అయితే కట్టుకో. మరి బాబాయ్ గారు కూడా తీసుకొచ్చారు కదా, ఫీల్ అవుతారేమో. అయితే నాన్న ఫీల్ అవ్వకుండా ఒక చిన్న ప్లాన్ ఉంది. ఏంటది? నా బర్త్డే రోజు ఈ డ్రెస్ నువ్వు వేసుకోవాలి. హా? నేనా? అవును రామా, ఎన్ని రోజులు నీకు నాకు మధ్య పెద్దమ్మ ఎలాంటి వ్యత్యాసము చూపించలేదు. నీకంటే నన్నే ప్రేమగా చూసుకుంది. ఇప్పుడు నువ్వు నా సొంత సిస్టర్వి కదా. ఈ డ్రెస్ నువ్వు వేసుకుంటే నాన్న హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సార్, ఏంటి? లిప్స్టిక్ అంటుకుంది. ఏంటండి ఇది? ఎంత బాగుందండి గోల్డ్ చైన్. ఎవరికి? నాకేనా? మరెవరికండి? చాలా బాగుంది. అర్థమైందండి. తొందరలోనే రామ పెళ్లి జరుగుతోంది కదా, తన కోసం తీసుకొచ్చారా? మీరు మాట్లాడకపోతే నాకెలా తెలుస్తుందండి ఎవరికనివ్వాలి నేను? మీరేమో నాకిచ్చారు, ఎవరికో ఒక మాట చెప్పొచ్చు కదా. మీరేమో 24 క్యారెట్ బంగారం అని తెలుసులేండి, కానీ ఈ బంగారం ఎవరికి ఇవ్వాలో చెప్పండి. చెప్పకుండా వెళ్ళిపోతారేంటి? ఎవరికి ఇవ్వాలో చెప్పండి.
ఇక్కడ మాట్లాడుతుంది మనిషి, స్తంభం కాదు. ఆచారి గారు, చైను మాకెలా కావాలో అలాగే చేయించారు. మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చింది. అవును, చెప్పాను కదా, మా అమ్మాయి కోసం కాదు, ఆద్య అనే అమ్మాయి పుట్టినరోజు కానుకగా ఇస్తున్నామని. ఓహో, ఇదా విషయం. ఆద్య పుట్టినరోజు కోసం చేయించారా? చాలా బాగుందండి. డబ్బులు అందాయి కదండి, మంచిది. ఏంటి శ్రీను, బుద్ధుందా నీకేమైనా? ఇలాంటి ప్లేస్ లో విషెస్ ఎవరైనా చెప్తారా? ఈ టైంలో ఆడపిల్లని ఇలా బయటికి రమ్మనడం కరెక్టేనా? ఆద్య, టెన్షన్ పడకు. నేనుండగా నీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వను. అవును, ఇంతకీ నీకు ఫోన్ ఎక్కడిది? నా ఫ్రెండ్ గిరి ఉన్నాడు కదా, వాణ్ణి బ్రతిమలాడి తీసుకొచ్చాను. నీతో ఏకాంతంగా మాట్లాడాలిగా. సరేలే, అసలేంటి ఇప్పుడు? ఎందుకు పిలిచావు? కళ్ళు మూసుకో. వాట్ ఈస్ దిస్ శ్రీను? అరే ప్లీజ్ ఆద్య, నా కోసం లిటిల్ సర్ప్రైజ్. కళ్ళు మూసుకోవా? ప్లీజ్ 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 ఆద్య. ఓకే. చాలాద్య, చాలు. నేను నీకు ఈ బర్త్డే సందర్భంగా తొలి కేక్ కట్ చేసి నోట్లో పెట్టేందుకు నిన్నటి నుంచి ఆలోచిస్తున్నాను. నా ఆలోచనల ప్రతి సెకండ్ యుగాల్లా గడిచింది. ప్రతి సెకండ్ అద్భుతం అనిపించింది. ఎందుకంటే నాకిష్టమైన అమ్మాయికి తన విష్ ని ఫస్ట్ గా చెప్పగలిగాను. ఈ ఫీలింగ్ తో బతికేస్తాను ఆద్య. సరే, వెళ్తాను. ఆద్య, ఒక్క నిమిషం. నా ప్రేమ నీ గుండెని తాకిందో, తాకుతుందో, తాకబోతుందో నాకు తెలియదు, కానీ నీ మీద నాకున్న ప్రేమ ఈ ఊరంతా తెలియాలి. అందుకే
అమ్మా, నువ్వు ఉండుంటే బాగుండేది నా పక్కన. నువ్వు నన్ను చాలా మోసం చేసావు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చిట్టి తల్లి. అసలు నేను ఈ వీడియో చేయటానికి కారణం ఏంటో తెలుసా? ఇది నీకు నాకు లాస్ట్ డిస్కషన్. ఆద్య, నువ్వు మా ప్రేమకు ప్రతిరూపంగా పుట్టావమ్మా. నిన్నిప్పటిదాకా పెంచి పెద్ద చేశాను. తర్వాత నా బాధ్యతని మా అక్క తీసుకోబోతోంది. దేవుడు నన్ను నీ నుండి దూరం చేస్తున్నాడమ్మా. చిన్నప్పటి నుండి నీకే లోటు లేకుండా పెంచాను ఆద్య. మంచి మర్యాదలు నేర్పించాను. ఏదో ఒకరోజు అయోధ్య లంకకి తీసుకెళ్దాం అనుకున్నాను. కానీ భగవంతుడు నాకు ఆ అవకాశం ఇవ్వలేదమ్మా. నీకు నాన్నకు నేను శాశ్వతంగా దూరం అయిపోతున్నాను. ఇవే నేను చెప్పే లాస్ట్ విషెస్. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఆద్య. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇలాంటి మెమరీ మళ్ళీ ఇవ్వడానికి నేనుండను కాబట్టి. నా క్యాన్సర్ ఉందమ్మా. 4th స్టేజ్లో ఉన్నాను. కొన్ని రోజులు మాత్రమే నీ కళ్ళ ముందుంటాను. నేను దూరం అయిపోతానని తెలిసిన మరుక్షణమే నువ్వు గుండె పగిలి ఏడుస్తావని నాకు తెలుసు ఆద్య. నా కూతురు కళ్ళల్లో ఎప్పుడూ సంతోషం చూడాలి తప్ప కన్నీళ్లు చూడకూడదనుకున్నాను. హ్యాపీ బర్త్డే ఆద్య. ఏంటిది? రాత్రి భోజనం చేయలేదా? అంత నీరసంగా ఉన్నావు. నీరసంగా చెప్తే ఏంటి? నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నావు కదా, ఎగిరి గంతేసి చెప్పాలా? నిన్ను గట్టిగా హక్ చేసుకొని నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవట్లేదు అని నీకు చెప్పాలనుంది రామా. కానీ నీకు సర్ప్రైజ్ ఇవ్వాలి కదా. అక్క 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 హ్యాపీ బర్త్డే అక్క. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. చూడు, విషెస్ చెప్తే ఇంత జోష్గా చెప్పాలి. థ్యాంక్ యూ బిట్టు. అబ్బా, నువ్వు ముద్దు పెడితే అచ్చమ్మ అమ్మ ముద్దు పెట్టినట్టే ఉందక్క. అక్క, ఈరోజు బాగా సెలబ్రేట్ చేయాలి. చేయొచ్చులేరా. నువ్వు నేను మాత్రమే సంతోషంగా ఉంటే సరిపోతుందా? రామలక్ష్మి చూడు ఎంత డల్ గా ఉందో. ఇందాక విషెస్ కూడా ఏదో ఇష్టం లేనట్టే చెప్పింది. అవునా అక్క? అయితే అక్క కూడా జోష్ రావాలంటే ఒక ముద్దు పెట్టు. ఎంతైనా నీ సిస్టరే కదా. ఇది మంచి ఐడియా రా. ఆద్య, ఏంటిది చిన్నపిల్లలాగా? కోపంలో కూడా చాలా ముద్దొస్తున్నావు. అందుకే ముద్దు పెట్టుకున్నాను. అండ్ దిస్ ఇస్ మై బర్త్డే గిఫ్ట్. చాలే, ముద్దులిస్తుంది. ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలనే కదా? పెద్దమ్మా, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ప్రేమ విషయం చెప్పాలనుకుంటుందా ఏంటి? పెద్దమ్మా, ఆద్య, ఇప్పుడేం మాట్లాడొద్దు. ఈ రోజు పుట్టినరోజు కదా, నువ్వు బాగా రెడీ అవ్వాలి. నలుగు పెట్టి స్నానం చేయించాలి. తలకి సాంబ్రాణి వెయ్యాలి. అది కాదు పెద్దమ్మా, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఇప్పుడు కాదమ్మా, పుట్టిన
పుట్టినరోజు తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. అది పెద్దమ్మ. బిట్టు త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. వెళ్ళు. అలాగే పెద్దమ్మా. రామా వెళ్ళి రెడీ అవ్వు. రెడీ అవ్వు. త్వరగా రా. త్వరగా వచ్చే. పెద్దమ్మ